ఆ నిర్గమకాండం 25వ అధ్యాయము 29వ వాక్యం. మరియు ఆ, నీవు దాని పల్లెములను, ఆ, ధూపార్తులను, గిన్నెలను, ఆ. పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. పానీయార్పణముకు దానికి పాత్రలను చేయవలెను. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి, కానీ మనం ఇందులోకి వెళ్ళి ఒక మాటను గురించి నేర్చుకుందాం. ఏంటంటే ధూపార్తులు అన్నాడు. ఏమన్నాడు నాన్న? ధూపార్తి గురించి నేర్చుకుందాం ఈరోజు. ఇది ఇజ్రాయేలీల 12 గోత్రంలో చొప్పున 12 చేయాలి, ప్రాముఖ్యమైనవి. కాకపోతే తర్వాత ఒక్కొక్కరు వారు ధూపం వేయటకు చేసుకున్నారు. మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ధూపార్తిని గురించి మనం నేర్చుకుందాం. ఇజ్రాయేలు గోత్రాలు 12 చేయమన్నాడు. దాని వెయిట్ ఎంత అంటే 10 తులములు. ఆ ధూపార్తిని దేంతో చేయాలన్నా? మేలిమి బంగారంతో చేయాలి. అక్కడే ఉంటుంది ఆ వాక్యంలోనే. వాటిని మేలిమి బంగారంతో చెయ్యవలెను. దానిది ఎంత అంటే 10 తులములు అని ఇంకొక చోట రాయబడి ఉంటుంది. ఈ 10 తులముల చేత ఒక ధూపార్తిని చేయాలి. ఈ ధూపార్తిని మీరు ఎప్పుడైనా చూసారా? ధూపార్తి అంటే ఒక చిప్పలాగా ఇట్లా చేస్తారు, ఒక పాత్ర ఇలాగ చేస్తారు. చేసి దానికి ఒక చిక్కం కడతారు. ఏం కడతారు? చిక్కం కడతారు. బుట్టి లెక్క చిక్కం కడతారు. చిక్కం కట్టి దీన్ని ఏం చేయాలంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ధూపం వేయాలి. ఏం చేయాలన్నా? ధూపం వేయాలి. ఎందుకు ధూపం వేయాలి అంటే ప్రజల పాపాల నిమిత్తము, యాజకుడు తన ఇంటి వారి పాపాల నిమిత్తము ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వేయాలి అంటే ప్రధాన యాజకుడే వేయాలి. ఎవరు పడితే వారు వేయకూడదు. అర్థమవుతుందా? ఎవరు పడితే వారు వేయకూడదు. ఇది పాత నిబంధన కాలంలో. ఈ క్రొత్త నిబంధన కాలంలో ధూపం అందరము వేయాలి. క్రొత్త నిబంధన కాలంలో అందరము ధూపం వేయాలి. ఇప్పుడు యాజకులు అంటే ఎవరు? క్రొత్త నిబంధన కాలంలో రాజులైన యాజక సమూహం. మనం ఎవరము? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడిన వారము, రాజులైన యాజక సమూహము. కాబట్టి పాత నిబంధన కాలంలో ఎవరు పడితే వారేయొద్దు, దెబ్బపడింది. కానీ క్రొత్త నిబంధన కాలంలో ప్రతి ఒక్క దేవుని బిడ్డ, ఆ సేవకులు యాజకులే. ఓకేనా? రైట్. ఇప్పుడు అందరము ధూపం వేయాలి. ఇప్పుడు ధూపం అంటే ఏంటిది నానా? చెప్పాలి మీరందరూ. ధూపం అంటే ఏంటిది? ప్రార్థన. ఇప్పుడు ధూపార్తి దేనికి సూచనగా ఉన్నది? ధూపార్తి, ఆ చిప్ప, ఆ పాత్ర దేనికి సూచనగా ఉన్నది? మనమే ఒక పాత్ర. బంగారం అని దేనికి సూచనగా ఉన్నది? దైవత్వానికి సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రైట్ బిడ్డలారా, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కనుక కొంచెం ముందుకెళ్దాం. మనం యాజకుడు అనగా దేవుని ప్రజలమైనము మనము నిత్యము ధూపం వేయాలి. నిత్యం ఏం చేయాలి? ధూపం వేయాలి. నిత్యము ధూపం వేయాలి. ఇప్పుడు ధూపం వేయటం ద్వారా జరిగే కార్యాలేంటి అనే సంగతులు ధూప వేదికలోనే అనేక సంగతులు మనం నేర్చుకున్నాం. ధూప వేదికను గురించి చెప్పుకున్నప్పుడే అనేక సంగతులు మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ధూపం వేయటం వలన ప్రజలకు ఏం జరుగుతుందంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఏం కలుగుతుంది నాన్న? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఒకసారి లేవికాండం 16వ అధ్యాయం చదువుతారా? 12వ వాక్యం చదువునా మళ్ళా? యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద నున్న కరుణా పీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. ధూపార్తి మీద ధూప ద్రవ్యాన్ని వేయాలి. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇక్కడ ఎంతవరకు వేయాలి? అమ్మలారా, చదివినప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఎంతసేపు వేయాలి? ధూపం. ఆ ధూమం అంటే పొగ. ఏమయ్యేంత వరకు వేయాలి? మేఘము వలె కరుణాపీఠాన్ని, అది మేఘము వలె కరుణాపీఠాన్ని. ఇది కరుణాపీఠం. ఇదేంటిది? కరుణాపీఠం. ఈ కరుణాపీఠాన్ని ఒక మేఘం అయితే ఎలాగ కమ్ముద్దో, ఒక మేఘం వచ్చి ఎలాగూ కమ్ముద్దో అలాగున కమ్మేంత వరకు ధూపము వేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ధూపం అంటే ఏమనుకున్నావు నాన్న? ప్రార్థన. ధూపం అంటే ఏమనుకున్నావు? ప్రార్థన. కరుణాపీఠం అంటే దేవుని కనికరము.
ఇప్పుడు కనికరము గల దేవుడు మన ప్రార్థన చేత నింపబడినట్లు, కనికరము గల దేవుడు మన ప్రార్థన చేత కదిలింపబడినట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలన్నా? ప్రార్థన చేయాలి. ధూపం వేస్తూనే ఉండాలి, ధూపం వేస్తూనే ఉండాలి. కనికరము గల దేవుడు, కరుణ గల దేవుడు, కృపగల దేవుడు, ఆయన కృప, ఆయన మహాదయ, ఆయన కనికరం మన మీదికి వచ్చినట్లు, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన దయ మన మీదికి వచ్చినట్లుగా మనం ఏం చేయాలి? దేవుడు కదిలింపబడేంత వరకు, దేవుని కనికరం మన మీదకి వచ్చేంత వరకు ధూపం వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అనగా ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేయటం ద్వారా, అనగా ధూపం వేయటం ద్వారా ఏం కలుగుతుందట? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎవరికి? ఒకటి ప్రజలకు, రెండు తనకు, తన ఇంటి వారికి. అంటే ధూపం వేసే వారికి. ఎవరికి నానా? ఇప్పుడు నువ్వు ధూపం వేస్తే ఎవరికి క్షమాపణ కలుగుతుంది? ఒకటి ప్రజలందరికీ, రెండవది నీకు, నీ ఇంటి వారికి, నీకు నీ ఇంటి వారికి పాప క్షమాపణ కలుగుతుంది. అలాగనే నీ ప్రజలందరికీ, నీ గ్రామం, నీ ప్రాంతం, నీ రాష్ట్రం, నీ దేశ ప్రజలందరికీ ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరూ తెలుసు, ఒకసారి ఇజ్రాయేలు ప్రజలు, అభిరాము, దాతాను గుంపు, ఇంకో ఇద్దరు కలిసి, నలుగురు ఐదుగురు కలిసి, కొందరు సభికులు, పెద్దలందరూ కలిసి 250-300 మంది దాకా పోగైపోయి దేవుని సేవకులకు ఏం చేశారు? విరోధంగా లేచి మాట్లాడారు. ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి వాడు పరిశుద్ధుడే, మీతో మాకు ఇక పని లేదు, మీరు చెప్పినట్లు మేము విన్నాం, మీరు మా మధ్య నుంచి తొలగిపోండి అని మోషే అహరోనులకు విరోధంగా లేచి మాట్లాడినారు. అప్పుడు మోషే అహరోనులు సాగిలపడి, వరే బాబు అట్లా కాదురా, మీరు ఇట్లా చేయొద్దురా, వరే ఆ ధూపార్తులను తీసుకొని మీరు ఆ ధూపార్తులు అగ్ని వేసి మీరు దేవుని సన్నిధికి రండి. మేము రాంపో అన్నారు. ఏమన్నారు? మేము రాము, నువ్వు రమ్మంటే రావాలా, మేము రాంపో అన్నారు. అంటే ఏం మాట్లాడినా కూడా విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ జరిగినాయి. 16వ అధ్యాయం 30వ వాక్యం చదువు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని, వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? దేవుని సేవకులకు విరోధంగా లేచినందుకు భూమి ఏం చేసింది? మింగేసింది. ఇప్పుడు మింగేసిన తర్వాత చుట్టుపక్కల చూస్తున్న వారికి ఏం కలగాలి? కొంచెము భయం కలగాల వద్దా? లేదండి. దుర్మార్గులకు కొందరు ఇజ్రాయేల్ని చూపెడుతున్నారు. ఒకరికి దెబ్బ పడ్డప్పుడు ఇంకోడన్నా సెట్ కావాలి, కానీ అయితలేడు వాడు. ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు ఇజ్రాయేల్ జనంగానే చూపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకు భయం పుట్టలేదు. కొందరికి భయం పుట్టలేదు. తర్వాత కంటిన్యూ చేయనా? వారి చుట్టూనున్న ఇజ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగువేయునేమో అనుకొనుచు పారిపోయి మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని, ధూపార్పణమే తెచ్చారు వాళ్ళు కూడా. ఎందులో? ధూపార్తలో తీసుకురారా అంటే రామన్నారు, కానీ తర్వాత పట్టుకొచ్చిండ్రు. వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు? వాళ్ళు అవిధేయత, అహంకారం, గర్వం. నువ్వు చెప్తా మేము వేస్తే కూడా దేవుడు వింటాడు, మేము చేస్తే కూడా దేవుడు వింటాడు ప్రార్థన. నీతో ఏంది పెద్ద పాస్టర్ చేస్తేనే అయిద్దా కథ? మేము చేసినా కూడా జరుగుద్ది, పక్క జరుగు అంటున్నారు సేవకుని. ఈ 250 మంది కూడా ధూపార్తలు వేసుకొని వచ్చారండి. సరే రాని కొడుకు అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం జరిగింది చదువు. 250 మందిని కాల్చివేశాను. 250 మందిని ఏం దిగి? ఆకాశం నుంచి అగ్ని దిగి. హల్లెలూయా. ఇప్పుడైనా భయం పుట్టాలనా వద్దా? ఇప్పుడు ముందేమో భూమి నోరు తెరిచి మింగేసింది, ఓ బ్యాచ్ పోయింది, సరిపోయినరు. మిగతా సృష్టిలో అరే దేవుడు ఇట్లా చేసిన భయ సేవకులకు విరోధంగా మాట్లాడొద్దు అని అనుకోవాలా వద్దా? లేదు. వీళ్ళు ఏం చేసినట్టు వీళ్ళు కూడా దేవుని సేవకుల మీద సరుగుతూ ఉన్నారు. సరిగినప్పుడు ఏం చేసిండు? మళ్ళీ ఆకాశం నుంచి అగ్ని దిగి ఏం చేసిండు? 250 మందిని చంపేసిండు. 250 మంది పని అవుట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైనా భయం పుట్టాలి కదా? భయం పుట్టలేదు సార్ వాళ్ళందరికీ.
వాళ్ళందరికీ భయం ముట్టలేదు. ఇప్పుడు 41 వాక్యం చదువు. మరునాడు ఇజ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మళ్ళా విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. యెహోవా ప్రజలను ఎవరు చంపినరా? యెహోవా ప్రజలను ఆకాశం నుంచి అగ్ని దింపి ఎవరు చంపినరు? మరి మోషే అహరోనులు అంటాడేంది తెలియదక్కువ సన్యాసులు? ఇది గొప్ప పాఠం అండి. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ, మిల్లారా క్రైస్తవులందరికీ పాఠం ఇది. ఎందుకంటే నీకు నచ్చకపోతే నోరు మూసుకొని ఇంకొక దిక్కన పోవాలి, కానీ నువ్వేం చేస్తావు, నువ్వేంది, నువ్వు పెద్ద పొడింగా, నువ్వు ఇదా, నువ్వు అదా అని సేవకుల మీద అరిసే పనేం లేదు, అరిసే పనేం లేదు. అరే నీ బతుకును మార్చుకోమంటే నువ్వు సేవకుల మీద తిరుగుబాటు చేస్తే ఎట్లా? అంతేనే కదా, నీ బ్రతుకును మార్చుకోరా బాబు అని చెప్తున్నారు. అయ్యా నువ్వు మంచిగా ఉండయ్యా, నువ్వు మంచిగా ఉండు నాన్న, పరలోకం పోరా బాబు అని చెప్తున్నారు. ఇంకా సేవకుల మీదకి లేచి మాట్లాడి, సేవకుడు ఇట్లా మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడు, ఏది ఇది అది ఇదేది చంపేస్తాం, కొట్టేస్తాం, చింపేస్తాం, దంచేస్తాం, అయిపో పక్కకెళ్ళి మా సంఘంలోకి వెళ్ళి విడిచిపో. లేరంటారా ఇలాంటి దుర్మార్గులు? ఉన్నారా లేరా? ఉన్నారండి. సత్యం చెప్పినా ఏయ్ నువ్వు ఫస్ట్ ఈ పాస్టర్ని తీసేయర్రా ఇళ్ళకెళ్ళంట, వెళ్ళగొడతారు చాలామంది. ఇలాంటి వారు ఉన్నారు లోకంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య మోషే అహరోను సమాజము మధ్య నుంచి తొలగిపోండి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని. క్షణములో నాశనం చేస్తా వాళ్ళను. దేవునికి అసాధ్యం అంటారా మనల్ని నాశనం చేయడం? కాదు కదా. నన్నైనా మిమ్మల్ని అయినా దేవుడు చంపేయడం, నాశనం చేయడం పెద్ద ప్లాన్ వేసుకొని రావాలా మన మీదకి? ఆయన లేదురా. ఆయన అనుకుంటే కథం చేసి పడేస్తారు మనల్ని, మన బ్రతుకులను నేల పట్టిస్తారు క్షణంలో. ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించి చంపేస్తారు. పెద్ద పనేం కాదు మనల్ని అధ్యాయాలంటే, పెద్ద పనేం కాదు నాన్న, పెద్ద పనేం కాదు దేవునికి. మోషే అహరోన్ మీరు జర పక్క జరగండి అయ్యా, పక్క వద్దు ప్రభు, ఈ ప్రజలు నీ ప్రజలు, తప్పుగా ఎవడు మాట్లాడిండో వాడిని శిక్షించయ్యా, అయ్యా క్షమించయ్యా అని సాగిల పడుతున్నారు వీళ్ళు. దేవుడు మోషే అహరోనులకు చెప్పి లాభం లేదనుకున్నాడు. మోషే అహరోనులకు చెప్పి లాభం లేదు. ఫోన్ చేయొచ్చు కదా, సేవకులను చెప్పినప్పుడు దేవుడు వినొచ్చు కదా, కొన్నిసార్లు విన్నాడు కదరా, కొన్నిసార్లు విన్నాడు కదా, వినొచ్చు కదా. లేదు వినలే. ఇంకా వీళ్ళు ప్రార్థన చేస్తారు కదా చేయని అనుకున్నాడు. ఇక వీళ్ళు సాగిలపడి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. సాగిలపడి ప్రార్థన చేసుకుంటా అంటే ఇప్పుడు ఏం పంపిండు? తెగులు ఏం పంపిండు? తెగుళ్ళు పంపి మొత్తుతాండు చంపుతున్నాడు. కథం. ఈయన అటు పాలెం వైపు చూడగానే పడుతున్నారు. ఓ నాయన స్టార్ట్ చేసిండ దేవుడే, అహరోన్ అన్నా లే అంట. ఏం చేయాలి? ఇదిగో ఆ ధూపార్తిని తీసుకో, బలిపీఠం మీద నిప్పులు తీసుకో, ఇదిగో ధూపద్రవ్యాలు తీసుకో, వెళ్ళి నువ్వు పాలెం మధ్యలోనికి పరిగెత్తిపో, వారి మధ్యలో నిలబడిపో అన్నాడు. ఆమేన్. చదువునాను. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి. ఏ నిప్పులతో నింపాలి నాన్న? ధూపార్తిని ఏ నిప్పులతో నింపాలి? అది బలిపీఠం మీద ఉన్న వేరొక నిప్పులేది, మీ ఇళ్ళలో మీరు వండుకునేటి ఏది తేవద్దు, అది క్రమం కాదు. ఓకేనా? బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపుకొని చదువు. వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టనని యెహోవా అహరోనుతో చెప్పెను. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు చచ్చిన వారికి బ్రతికియున్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. అందరూ ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడు సేవకుడు. ఏం పట్టుకొని? ధూపార్తి పట్టుకొని వేస్తున్నాడు. ఇప్పుడు ధూపం వేయటం చూసి తెగులేమైంది నాన్న? ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, ధూపం అంటే ఏమనుకున్నావు నాన్న? ప్రార్థన. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు తెగులేమవుద్ది? రోగాలు ఏమవుతాయి? స్వస్థత కలుగుద్ది. సాతాను చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తుల్లోంచి ప్రజలకు ఏం కలుగుద్ది? విడుదల కలుగుద్ది. సైతాను చేతిలోంచి ప్రజలకు ఏం కలుగుద్ది? విడుదల కలుగుద్ది.
వారు విడుదల పొందాలన్నా, స్వస్థత పొందాలన్నా, ఆరోగ్యం పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా క్రైస్తవుడు ఏం చేయాలి? ఏం చేయాలి నాన్న? ధూపార్తిని చేబోని, ధూపార్తిని చేత పట్టుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏం కలిగింది? ప్రాయశ్చిత్తం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ ఏం చేశారు? పాపం చేశారు. ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ప్రజలందరూ పాపం చేశారు. ఇప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం కలిగిందంటే, ధూపం వేసినప్పుడు ప్రాయశ్చిత్తము కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇప్పుడు ధూపం వేయటానగా ప్రార్థన చేయట. మనం ప్రార్థన చేస్తే ప్రజలకు ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం. అంటే అర్థమైంది, వారి పాపాలు క్షమించబడతాయి. ఆ తర్వాత ప్రజలకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది నాన్న? రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఓ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం అందరం ప్రార్థన చేయనప్పుడు ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆమని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు ఈ కార్యము చెయ్యగలడు. మన దేవుడు ఈ కార్యము చెయ్యగలడు, స్వస్థపరచగలడు, బాగు చేయగలడు, విడిపించగలడు, ప్రజల్ని రక్షించగలడని పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్టయితే బిడ్డలారా, ప్రజలందరికీ ఆ ప్రాయశ్చిత్తం కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. వారు సంఘంలో స్థిరపరచబడతారు, పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. ఆమేన్, హల్లెలూయా. ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, విడుదల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సంఘంలోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి, దేవుని సంఘంలో స్థిరపడినట్లుగా ప్రార్థన చేయాలి, పరలోక రాజ్యానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడినట్లు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని విధాలుగా చేయాలి నాన్న, ఎన్ని విధాలుగా చేయాలి ప్రార్థన. ఏదో మన మట్టుకు మనం చేసుకొని పోయేది కాదు నాన్న ప్రార్థన. అందరి కొరకు, మన కొరకు. ఎంతసేపు మన గోలే, మన కష్టమే, మన బాధ అయినా ముందర పెట్టొద్దు. అందరి కొరకు చేయాలి, తర్వాత మన కొరకు చేయాలి. నమ్మదగిన దేవుడు బిడ్డలారా, నేను చెప్తున్నాను, విశ్వాసంతో చెప్తున్నాను బిడ్డలారా, ఆయన నమ్మదగిన దేవుడు. మన ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు చేయాలి చెప్పు? కరుణాపీఠమును ధూపము అన మేఘము వలె కమ్మునట్లు. అంటే మన ప్రార్థన దేవుని సింహాసనాన్ని కమ్మునట్లురా. దేవుని సింహాసనాన్ని, అరే ఏంద్ర ఈ పొగ, అరే ఏంద్ర ఈ పొగ, ఎవరిదిరా ఈ ప్రార్థన, ఎవరిదిరా ఈ లొల్లి, ఈ గోల, ఎవరిదిరా ఇది అని దేవుడు చూచునట్లు, దేవుడు మాట్లాడినట్లు, అయ్యా నన్ను కనికరించు ప్రభు అని కాసేపు ఏడ్చి కళ్ళని తుడుచుకొని ఈ అక్కతోటి ఆ అక్కతోటి చెమ్మశెక్కలు ఆడుకుంటా, ఎకశెక్కలు ఆడుకుంటా పోతే వ్యవహారం కుదరదు. అర్థమవుతుందా? మామూలు ప్రార్థన కాదు, కరుణాపీఠమైన యేసయ్య సింహాసనాన్ని కదిలించగలిగిన ప్రార్థన. హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడు ఆయన, ఖచ్చితంగా చేస్తాడు. ధూపార్తి అనగా మనకు సూచన, ధూపం అనగా ప్రార్థనకు సూచన. ధూపం వేయట ద్వారా ప్రజలకు ఏం కలుగుతుంది నాన్న? ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను ముందే చెప్తున్నాను, ఏది పడితే అది వేయొద్దు. ధూపం వేస్తున్నాం కదా, ఆ ధూపం వేస్తున్నప్పుడు ఏ పొడి పడితే ఆ పొడి వేయొద్దు, ఏ పొడి పడితే ఆ పొడి వేయొద్దు. దీని కొరకే సిద్ధపరచబడిన పొడులు ఉన్నాయి, కొన్ని బైబిల్లో ఉన్నాయి, అక్కడే ఆ నిర్గమకాండంలో ఉంటాయి కొన్ని పొడులు ఉన్నాయి. ఆ పొడులే వేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక క్రమం ప్రకారమే ప్రార్థన చేయాలి. ఎలాగ చేయాలి? ఒక క్రమం ప్రకారమే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని గురించి మరి ఎప్పుడైనా చెప్పుకుందాం. మంచిది, రైట్. ఇప్పుడు ఈ ధూపార్తిలోనికి ఏ నిప్పులు తీసుకురావాలి నాన్న? బలిపీఠం మీద ఉన్న నిప్పులే తీసుకురావాలి, వేరొక నిప్పులు తీసుకురాకూడదు. వేరొక నిప్పు తీసుకొని వస్తే ఏం జరుగుద్ది మరి? లేవికాండం 10వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదవండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు ఇద్దరు. అమ్మా, ఎవరి కుమారులు వీళ్ళు? అహరోను ఎవరు? యాజకుడే, ప్రధాన యాజకుడే. ఆయన కుమారులు కూడా యాజకులే, వారు కూడా సేవకులే నాన్న, సేవకులే. చదువు.
తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఆమేన్. హల్లెలూయా. ఏం తీసుకొచ్చిందానా వీళ్ళు ధూపార్తిలోనికి? వేరొక అగ్ని. ఏ అగ్ని నానా? వేరొక అగ్ని. వేరొక అగ్ని. వేరొక అగ్ని రాకూడదు. వేరొక అగ్ని రాకూడదు. వేరొక అగ్ని రాకూడదు. ఇప్పుడు రైట్, మంచిది. అగ్ని అంటే అర్థం ఏంటిది నానా? ఒకటి పరిశుద్ధాత్మ. రెండవది ఏంటిది అగ్ని అంటే? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 15వ వాక్యం అనుకుంటా, చూడనా? 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, హృదయాలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? చాలు. దేవుని మాట ఎలాంటిది అంటున్నానా? అగ్ని ఏం చేస్తుందిరా? చల్లటి నీళ్ళలాగుంటుందా? చల్లటి నీళ్ళలాగుంటుందా? ఆహా, ఏమున్నదండి మాట, అబ్బా సూపర్ అండి అంటదా? కాలుస్తుంది. రెండవది ఎలాంటిదంటే బండను సుత్తె లాంటిది. అంటే నీ బండ బారిన హృదయాన్ని ఏం చేస్తుంది? ముక్కలు చేస్తుంది. అదేంటండి, దేవుని మాట కట్టాలి కానీ ముక్కలు చేసేది కదా. దేవుని మాట అయితే కట్టాలి, నున్నగా పాలిష్ చేయాలి, ఇంకా సరి చేయాలి. ఏమన్నా చేస్తే ముక్కలు చేసుడు ఏంటిది? ఈ మాట ఎవరు చెప్పిర్రు? సాక్షాత్తు దేవుడే చెప్పాడు. నా మాట అగ్ని వంటిది కాదా, అది బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. హల్లెలూయా. రైట్. ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది ఏంటిది నాన్న అగ్ని అంటే? దేవుని మాట, దేవుని వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ ధూపద్రవ్యంలోనికి, నీ ధూపార్తిలోనికి వేరొక అగ్ని అంటే అర్థం ఏంటి? ధూపార్తి అంటే నువ్వే కదా. వేరొక అగ్ని అంటే అర్థం ఏంటిది నాన్న? వేరొక మాట. ఏంటిది? వేరొక బోధ, వేరొక వాక్యం, వేరొక ఉపదేశం. వేరొక మాట, వేరొక వాక్యం, వేరొక ఉపదేశం. అది రాకూడదు. దేవుని పాత్ర అయిన ధూపార్తి నువ్వైతే నీ ధూపార్తిలోనికి వేరొక అగ్ని రాకూడదు. ఒకవేళ వస్తే ఏం జరుగుద్ది నానా? వారు ఏమైండ్రు? మృతి నొందిరి, వారు చచ్చిపోయిరి. ఏం తెచ్చుకుంటే? వేరొక అగ్ని, వేరొక ఉపదేశం, వేరొక వాక్యం, వేరొక మాట. వేరొకరి మాట వింటే మన బ్రతుకు మరణం, చనిపోతాం. మరి అది వేరొక సువార్త, వేరే వాక్యమా? అది కాదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఏమట? ఏమైనరు వాళ్ళు? ఏమైనరు? భిన్నమైన సువార్త, వేరొక సువార్త, వేరొక మాట. మనం చెప్పే సువార్తకు భిన్నమైంది. వేరొక మాట, వేరొక సువార్త విని ఏం చేసినట్టు? త్వరగా తిరిగిపోయినట. త్వరగా. ఇప్పుడు మీరు చెప్పండి, ఉంటారా లేదా? కొందరు ఇలాంటి వారు ఉంటారా లేదా? ఉంటారు చాలామంది. భిన్నమైన సువార్త, భిన్నమైన వాక్యం. మరి ఆ వాక్యం ఎలాంటిది? చదువునానా? అది మరి ఒక సువార్త కాదు. విన్నారా? అది మరి ఒక సువార్త ఏం కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక, అది మేము మీకు ప్రకటించిన వాక్యము గాక, ఉపదేశము గాక, సువార్త గాక, మరి ఒక సువార్తను మరలా మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఆమేనండి గట్టిగా. ఎందుకు ఎద్దుల లెక్క చూస్తున్నారు? ఆ మాట కోపంతో చెప్తున్నాడు పౌలు.
ఒరే, మేము ప్రకటించిన వాక్యం గాక, మేము ప్రకటించిన బోధ గాక, మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మీకు ప్రకటించువాడు వాడు శాపగ్రస్తుడగును గాక. అదేం పాస్టర్ గారు అట్లా అంటే, నువ్వు శాపగ్రస్తుడు కావాలా? వాడు నేనలే వేరొక సువార్తే, క్రీస్తు సువార్తే. ఇది కూడా యేసుప్రభు సువార్తే, యేసుప్రభు సువార్తే. పేర్లు చెప్పొద్దు, పేర్లు చెప్తే అందరు బాధపడతాను. ఒక్కొక్కడు ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్కడు ఒక్కొక్క ఉపదేశం, ఒక్కొక్కడు ఒక్కొక్క దాని మీద పునాదులు వేసుకున్నారు. ఒకడు బాప్తిసం లేదంటాడు, ఒకడు ఏమలేదంటాడు, బాప్తిసం లేదంటాడు. ఒకడు నీళ్లు తీసుకొని ఇట్లా తల్లి చిలకరింపు బాప్తిసం అంటాడు. ఒకడు పునరుత్థానం లేదంటాడు. ఏమంటాడు? ఒకడు పునరుత్థానమే లేదంటాడు, మరొకడు పునరుత్థానం ఉన్నదంటాడు. ఒకరి భాషలు ఆగిపోయినాయి అంటాడు, ఇంకో ఆయన భాషలు మాట్లాడొద్దు అంటాడు. భాషలు మాట్లాడు, భాషలు దేవుడు అల్లరికి కర్త కాదని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన దాని గురించి ఆ లొల్లెందుకురా మనకని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఇంకొక బోధ, ఇంకొక ఆయన ఇంకొక బోధ, ఇంకొక ఆయన ఈ వారమే ఆరాధన చేయాలి, ఇంకొక వారం చేయొద్దు అంటాడు. అంతేనా? ఉన్నారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు అమ్మ, అంతేనా? ఇలాంటి వాళ్ళు ఎన్ని బోధలు ఇంచుమించు వాడు అన్నాడు 300 డినామినేషన్లు ఉన్నాయట. మరి వీళ్ళందరూ ఎక్కడ వేసుకున్నారు? యేసు ప్రభువే. అవునండి, మేము దేవుని నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మేము గుడికి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. గుడికి వెళ్తున్నాం, అన్నీ చేయొచ్చు. బొట్టు పెట్టుకోవద్దంటారు ఏంటి పాస్టర్? బొట్టు పెట్టుకోవద్దంటారు ఏంటి పాస్టర్? మేము పెట్టుకుంటాం బొట్టు. ఏం బొట్టు పెడుతుందట ఈమె? సిలువ బొట్టు పెడుతుందట. ఏం బొట్టు పెడుతుందట ఈమె? సిలువ బొట్టు. ఎందుకు? బొట్టు చూసినప్పుడు యేసు ప్రభు బిడ్డలని వారు గుర్తుపట్టాలి. మరి మామూలుడా? ఆ పాస్టర్ గారు మామూలుడా కాదు, పెద్ద ఆయన, చాలా తెలివి కల్లా ఆయన, గొప్ప ఆయన గొప్ప సేవకుడే. ఇలాగ వేసిన వారందరూ గొప్ప సేవకులే నాన్న. నేను వాళ్ళు ఏదో చిన్నోళ్ళు పనికి మాలోళ్ళు అని చెప్పను, వారు గొప్ప వాళ్ళే. యేసు సువార్త, క్రీస్తు సువార్త. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు. ఒక ఆయన శనివారం అంటాడు ఆరాధన, ఇంకో ఆయన ఇంకొక రోజు అంటాడు, ఇంకో ఆయన ఇంకో రోజు అంటాడు, ఒక ఆయన నెలకు బల్ల అంటాడు, ఒక ఆయన వారానికి బల్ల అంటాడు, ఒక ఆయన సంవత్సరానికి బల్ల. ఎప్పుడు? పస్కా పండుగ రోజు. అమ్మోని నేను షాకు. మళ్ళీ నాకే తగిలింది ఆయన. సంవత్సరానికి ఒక్కసారి ప్రభు బల్ల తీసుకోవాలి అన్నాడు. మరి నాయన ఇదేందులో మరి అపోస్తుల కార్యాలు 20:7 ఏం చేద్దాం అనుకున్నా నేను. మరి ఏం చేద్దాం? భిన్నమైన బోధలు, భిన్నమైన సువార్తలు, భిన్నమైన ఉపదేశాలు, భిన్నమైన క్రమాలు, భిన్నమైన కట్టడలు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, సేవకుడే కాదంటాడు. ఏంది సార్ ఈ బోధలు? ఈ బోధలు ఏంది ఇవన్నీ? ప్రజలు ఎడ తీసుకుపోదామని. ఏమైనా ఏం కాదు, ఎట్లొచ్చినా ఏం, నీ హృదయం ఇస్తే చాలమ్మా దేవునికి అని ఇంకొకడు అంటాడు. నీ హృదయం ఇస్తే చాలు దేవునికి. ఎవరు చెప్పిండ్రు? నిన్ను అలంకరణ ఇవ్వని ఎవరు చెప్పిండ్రు? తప్పు. పెళ్లి కుమార్తెకు అలంకరణ లేదా? పెళ్లి కుమార్తెకు తన భార్య తను ఫుల్ ఆభరణాలు అన్నీ పెట్టుకుంటుంది, ఒక్క బొట్టే వాడొకడు. భిన్నమైన బోధ, భిన్నమైన స్వార్థ, భిన్నమైన ఉపదేశాలు. బైబుల్ వాక్యాన్ని చదవాలండి. అపోస్తలుల బోధ ఉపదేశం ఏంటో చదవాలండి, దాన్ని ఎరగాలండి, నేర్చుకోవాలండి, తెలుసుకోవాలండి. సరిగా నేర్చుకొని సరి అయిన తర్పిది తీసుకొని సరైన రీతిలో వాక్యాన్ని తెలుసుకొని చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడే వాడు సేవకు రావాలి. ఎవడైనా సేవకు రావాలి. ఎట్లా పడితే అట్లా జీవించి పరలోకం ఎట్లా పోతావురా? ఎట్లా పోతావురా? ఎలాగో పడితే అలాగో జీవించి విగ్రహారాధన ఏదో తెలియదు, మంచిదో తెలియదు, చెడేదో తెలియదు. వేరొక ఆత్మ అట. ఇంకేంటిదట? వేరొక ఆత్మ. 2 కొరింథీ 11:3 చదువు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. అవలారా, ఇదే మా బాధ కూడా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చినవాడు ఏ పాస్టర్ అయినను ఏ విశ్వాసైన ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును
లేక ఆ, మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు మీరు పొందినను పొందని మరి ఒక ఆత్మను పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను. మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. చాలు. హల్లెలూయా. మీరు పొందని మరి ఒక ఆత్మ. అమ్మ నన్ను చూడండి, ఏ ఆత్మ ఉన్నది ఈ లోకంలో? దురాత్మ. ఏం చేస్తున్నాడు వాడు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగజేస్తున్నాడు? ఏమున్నది వాడిని? ఏ ఆత్మ అది? దురాత్మ. నీకు వాక్యం ప్రకాశింపట్లేదు, వాక్యం అర్థం కావట్లేదు, వాక్య సత్యం, వాక్య మర్మం నీకు అర్థం కావట్లేదు అంటే నీలో ఏమున్నది? దురాత్మ ఉన్నది. దురాత్మ ఉన్నది, సైతానాత్మ ఉన్నది. హవ్వను మోసం చేసింది ఎవడు? దేవుడు ఏమని బోధించిండు అవ్వకు? ఆదాము హవ్వకు ఏమని బోధించిండు? ఈ ఫలము మీరు దీన్ని తిని దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. సాతాను గాడు ఏమని బోధించిండు? మీరు అన్ని తినొచ్చు అంటే అన్ని తినొచ్చు, తోట మధ్యలో అది ఎందుకు తినొద్దు అన్నాడు. అంటే అది తింటే ఎవరు చెప్పారు మీరు చనిపోతారని? కాదు, అది మీరు తిన దినమున దేవతల వలె ఉంటారు అన్నాడు. ఇదంత బాగున్నది మాట కదా. అవ్వకి ఎంత మంచిగా అనిపించింది ఈ మాట. బిడా నువ్వు దేవతలాగా ఉంటావంటే ఏమనిపించింది అవ్వకు? బా ఇలాంటి పాస్టర్ ఎక్కడ దొరకలేదు రాబాయ్ అన్నాడు. ఈడేంద్ర ఊరికే సత్తరు అని చెప్తున్నాడు. ఈ పాస్టరు ఏమని చెప్తున్నాడు? చచ్చిపోతారు అని చెప్తున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? మీరు చావనే చావరు, దేవతల వలె ఉంటావు. ఎలా ఉంటావు? దేవతలాగా ఉంటావు అన్నాడు. ఇప్పుడు ఎవరిని మంచిగా అనిపించింది ఆమెకు? అంటే ప్రజలకు ఎలాంటి బోధ బాగా అనిపిస్తుంది? ఏం కాదు సిస్టర్, ఏం కాదు, పొగిడేది, నిన్ను గణపరిచేది, నువ్వు ఎట్లున్నా ఏం కాదు, నీ హృదయం ఇస్తే చాలు. ఈ హృదయంలోనే ఉన్నాయిరా పనికి మాలిన యాదవ 13 విధములైన పాపాలు. 13 విధములైన పాపాలు ఇండనే ఉన్నాయిరా వానికి తెలియదు. వానికి తెలియదు. ఏం కాదు సిస్టర్ అంటాడు వాడు. నువ్వు ఎట్లున్నా ఏం లేదు, ఎట్లొచ్చినా ఏం లేదు, కానీ నువ్వు మందిరానికి అయితే రా, పరుసులు ఉన్నాయి ఇప్పి నాకు ఇస్తే చాలు, అంతే. నువ్వు ఎట్లన్నా బ్రతుకు, నువ్వైతే దేవుని దగ్గరికి రా, యేసు ప్రభుని నమ్ముకో, నీకు ఒక వైరాగ్యం వద్దు, సమర్పణ వద్దు, ప్రతిష్ఠ వద్దు, ప్రభు రాకడకు సిద్ధపడే అదేది లేదు, ఎట్లున్నా పర్వాలేదు, నువ్వు దేవుని దగ్గరికి రా. ఇది మంచిగా అనిపించింది. ఈ బోధ మంచిగా అనిపిస్తుంది ప్రజలకు. అంటే మిమ్మల్ని పొగడాలి, ఏం కాదనాలి, మీరు ఎట్లా బ్రతికినా ఏం కాదని చెప్పాలి, మీరు బాగానే ఉంటారని చెప్పాలి. అలాంటి బోధ చేస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. నానా అది తప్పు, నానా చేయొద్దు, నానా అది తప్పు బిడ్డ, అది చేస్తే మనం నాశనం అవుతాం బిడ్డ, నరకానికి వెళ్తాం బిడ్డ, అది వద్దు అంటే చేని ఈ పాస్టేంద్ర ఊకే నరకం అంటాడు, నాశనం చస్తారంటాడు. ఏంద్రా ఇది గోల, కథం, ఇక్కడికి వద్దు అవసరం లేదు అని వేరే దిక్కుపోతే అయిపోయాయి. బ్రతుకు తెరువు కొరకు సేవ చేసే సేవకులు, కడుపు కొరకు సేవ చేసే సేవకులు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. సత్యం చెప్పట్లేదు. సత్యం చెప్తే ప్రజలు మందిరానికి రారు. ప్రతి ఒక్కరు చెప్తే బాగుండు కదరా, ప్రతి ఒక్కరు చెప్తే బాగుండు కదా. కొందరు ఉన్నారు మహానుభావులు, గొప్ప సేవకులు, కొందరే కనబడతారు మనకు, వేళ్లలో లెక్కేయచ్చు కొందరిని. చాలామంది లేరు. ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరు అలా బోధిస్తే బాగుండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరొక బోధ, వేరొక సువార్త. అదేంటిది? అది క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచే సువార్త. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారేమో అట్లా చెప్పిండ్రు, వీళ్ళేమో ఇట్లా చెప్తున్నారు, ఇది ఏందంటావు మరి అని ఆలోచన. అలాగుంటాయి బోధలు ఈ లోకంలో. కాబట్టి నానా, నీ ధూపార్తిలోనికి ఏ అగ్ని రావద్దు, వేరొక అగ్ని అనగా ఏం రావద్దు? వేరొక ఉపదేశం, వేరొక వాక్యం, వేరొక సువార్త, వేరొక అభిషేకం రావద్దు. ఇలాంటి సేవకులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. స్నేక్ వర్షిప్, ఏడెన్ వర్షిప్ అమ్మా, ఇంకా చాలా వర్షిప్లు ఉన్నాయి, నేకుడు వర్షిప్లు చాలా ఉన్నాయి, అబద్ధ బోధలు చాలా ఉన్నాయి, అబద్ధ ఉపదేశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త, దొంగ బోధకులు మీలోనే ఉంటారని. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వాక్యం చదువు. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వాక్యం చెవున్నాయి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు
కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. నాశనకరమగు రహస్యమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. వారు ఏమవుతారట? వారు ఏమవుతారు నాన్న? నాశనం. నీ పక్కనున్నోడిని ఖండించకపోతేవి ఈయన పెద్ద పాస్టర్, వీడొక వ్యభిచారి, వీడొక దొంగ, వీడొక రోమియో, వీడొక పనికి మాలినోడు, వీడిని కూడా ఖండించకపోతే నువ్వు పాస్టర్ అవుతావు. అరే సంఘాన్ని ఏం కడుతావు సార్? నీ పక్కన ఖండించకపోతేవి, నీ భార్యను ఖండించకపోతేవి, నీ పిల్లలు ఖండించకపోతేవి, వారు చేస్తున్న తప్పు అలాగనే చూస్తూ ఊరుకుంటేవి, ఆ పిల్లలు లేండి మారుతారులేండి అనుకుంటేవి. ఇదెక్కడ అన్యాయం అండి? బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల బోధ, అపోస్తలుల ఉపదేశం ఎక్కడైతే ఉండదో అక్కడ మనం ఉండకూడదు. ఆ బోధలోనికి కొత్తది చేరిస్తే ఉండొద్దు. వాడు ఎంత తురుమైన కానీ కొత్తది చేరిస్తే ఉండొద్దు. ఏంటి అపోస్తలుల బోధ? మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన. ఇలా కొత్త చేర్చొద్దు రాబోయే నువ్వు. ఇలా కొత్తది చేర్చొద్దు నువ్వు. హెబ్రీ 6:2 మారు మనస్సులను గురించిన బోధ, బాప్తిసాలను గురించిన బోధ, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పుని గురించి బోధించడం దగ్గర నువ్వు ఉండడమేందిరా? తీర్పు ఎలాగొస్తుందో నీ మీదకి చెప్పడం దగ్గర నువ్వు ఉండడమేంది? ఇప్పటిదాకా నేను చెప్పిన తీర్పు కాదా? వారు వేరొక ఆజ్ఞ తీసుకొచ్చినది ఏమైనానా? దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినందువల్ల వారు ఏమైనానా? ఆ తీర్పు కాదా? వీడు తీర్పు చెప్పాడు, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, సంతానం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, కన్నీళ్లు తుడుస్తాడు, బిడ్డా నిన్ను గొప్ప చేస్తాడు, ఉన్నత స్థానంలో నిలబడతాడు. అంతేరయ్యా, ఇదే బోధ. వీడు పరలోకం పోతాడా? వాడు పోతాడా? ఓ పరిశుద్ధత వద్దా? ఓ సమర్పణ జీవితం వద్దా? ఓ ప్రార్థన జీవితం వద్దా? దేవుని కొరకు శ్రమను అనుభవించేది వద్దా? అనేకులను దేవుని యొద్దకు నడిపించేది వద్దా? తగ్గింపు జీవితం వద్దా? భక్తి వద్దా? భయం భక్తి వద్దా? మరి ఇవేవాడు బోధించాలరా? ఎవడు పరలోక రాజ్యానికి వెళ్తాడా అనే కాన్సెప్ట్ మీద ఎప్పుడు బోధిస్తావు? భిన్నమైన బోధలు, భిన్నమైన సువార్త, వేరొక వాక్యం, వేరొక ఉపదేశం ఎప్పుడు నీ పాత్రలోనికి రాకూడదు, నీలోనికి, నీ ఇంట్లోనికి, నీ సంఘంలోనికి రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఎలా గుర్తుపెట్టుకున్నానా? ఎలాగు పడితే అలాగు బ్రతికితే పరలోకం పోరు. వాక్యానుసారంగా బ్రతికితేనే పరలోకం పోతావు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాను కదా, అనేకమైన డినామినేషన్స్. ఆత్మ లేదని ఒకడు, ఆ ఆత్మ ఊసెత్తని వాడే మరొకడు, వేరుబాటు జీవితం లేనివాడు ఇంకొకడు. మన అందరి దగ్గరికి వెళ్ళొద్దా? మన బంధువులు ఎట్లా, మన కులపోళ్ళు ఎట్లా, మన పాలుళ్ళు ఎట్లా? వాళ్ళని కూడా కలవాలి. నీ బంధువులకు ముఖం తిప్పుకోవద్దా అన్నాడు రాబాయ్, ముఖం తిప్పుకోవద్దు అన్నాడు. కానీ మూర్ఖులకి ఈ తరం వారికి అది కూడా చెప్పిండు కదా రాబాయ్. మరి అది కూడా చెప్పిండు కదా. నీ సహవాసం ఎవరితో ఉండాలన్నాడు? మీ సహవాసం ఎవరితో ఉండాలన్నాడు? 1 యోహాను పత్రికలో ఏమన్నాడు? పోని మన సహవాసం అయితే తండ్రి అయినా దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఉన్నది. మన అన్నకాడ ఎవరు? వాళ్ళు అపోస్తలులు. మన అన్నకాడ ఎవరినైనా అపోస్తలులు. అంటే నీ సహవాసం 1 దేవునితో, 2 క్రీస్తుతో, 3 అపోస్తలులతో సహవాసం ఉండాలి. తెల్లారులేస్తే మన సహవాసం ఎవరితో? దేవుని మందిరానికి రాని ఓ పనికి మాలినతో మన సహవాసం. అంతేనా? ఓ తిరుగుబోతామెతో మన సహవాసం, ఓ సమర్పణ లేనామెతో మన సహవాసం. కనుక మనం మూర్ఖులకు ఈ తరము వారికి అంటే అర్థమైంది. ఎవరైనా నువ్వు కన్నవాడైనా, నువ్వు కన్నదైనా, నేను కట్టుకున్నవాడైనా, ఎవడైనా, ఈ పక్కమైనా, ఆ పక్కమైన, పాలెమైన, ఎవరైనా, ఊరామైన, ఎవరైనా కూడా ఏం చేయాలి? నువ్వు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అపోస్తలుల బోధలు, ఉపదేశములు, సహవాసములు, వాక్యములు
స్థిరపడుతూ కట్టబడుతూ ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగున ఉండాలి, కానీ వేరొక అగ్ని రాకూడదు. అర్థమవుతుందా? వేరొక అగ్ని ఎందరో వస్తారు అగ్ని పట్టుకొని. వేరొక అగ్ని నీ జీవితంలోనికి, నీ పాత్రలోనికి రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే నీ బతుకేంటి? మరణం. నీ బ్రతికేంటిది? మరణం. దేవుడికి మహిమ కలుగును గాక. వేరొక అగ్ని ఏది మీ జీవితంలోనికి రాకుండా నా ప్రభు మిమ్మల్ని అందరినీ కాపాడును గాక. అదే తిరగటోడు వదిలేరా. తిరగటోడు తిరుగుతూనే ఉంటాడు, మనకు సంబంధం లేదు. కావాలనుకున్నోడే వస్తాడు, పరలోకం పోవాలనుకున్నోడే వస్తాడు, నిలబడతాడు. అర్థమవుతుందా? రైట్, దేవునికి స్తోత్రం. చివరిగా నీ ధూపము ఎవరితో కలవాలి? ఈ ధూపం ఎవరితో కలవాలి? ఈ ప్రార్థన ఎవరితో కలవాలంటే ప్రకటన గ్రంథం తీయండి నాన్న. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం నుంచి. చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయం అయిపోయినప్పుడే. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న, ఏంటి నాన్న? సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, ఎవరితో? పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఇప్పుడు అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, నీ ధూపార్తిలో ఉన్నటువంటి ధూప పొగ సువర్ణ ధూపార్తి దేవదూతకి ఇచ్చింది. ఇప్పుడు ఆమె ధూపం వేస్తుంది, ఆ దేవదూత ధూపం వేస్తున్నాడు. ఇప్పుడు ఈ ధూపము వేస్తున్న సమయంలో ధూపం పైకి లేస్తుంది. ఇప్పుడు నిన్నంటున్నాడు, నువ్వు కూడా ఏం చేయాలి? ధూపం వేయాలి. ఇప్పుడు నీ ధూపము ఎవరితో కలిసిపోవాలి? నీ ధూపము చెప్పండి, ఎవరితో కలిసిపోవాలి దేవుని సన్నిధిలోనికి? పరిశుద్ధులతో కలిసి, పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి పరలోకానికి అనగా దేవుని యొద్దకు చేరాలి. ఆమేన్. ఇప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెప్తాను. నీ ప్రార్థన ఎవరి ప్రార్థనతో కలవాలి? ఎవరి ప్రార్థనలతో కలవాలి? పరిశుద్ధుల ప్రార్థనలతో కలవాలి. ఈ పరిశుద్ధులు ఎవరు అనంటే స్టార్టింగ్ నుంచి చెప్పచ్చు. ఈ పరిశుద్ధులు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, దానియేలు, ఇంకా అపోస్తలు, ప్రభు అయిన యేసుక్రీస్తు, అలా ఉన్న 12 మంది అపోస్తలు, వారి తర్వాత వచ్చిన పరిశుద్ధులు. ఇప్పుడు అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, మీ ప్రార్థన ఎవరి ప్రార్థనతో కలవాలి? చెప్పండి, ఎవరి ప్రార్థనతో కలవాలి? అది అంటే దాని అర్థమైంది, పరిశుద్ధులు చేసిన మాదిరి ప్రార్థన వలె నీ ప్రార్థన వారితో కలవాలి. ఎలాగో పడితే అలాగో ప్రార్థన చేయదు. ఆ పరిశుద్ధుల ప్రార్థనలతో నీ ప్రార్థన ఏం కావాలట? చెప్పండి, మీ ప్రార్థన ఏం కావాలి? మరి వాళ్ళు వేరే చేసిన నువ్వు వేరే చేస్తే ఎట్లా కలుస్తుంది? అప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎలాగపోతుంది? కొందరికి ప్రార్థన ఇస్తే తిప్పి 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 తిప్పేస్తారు. అట్లా కాదు కదా నాన్న. హిజ్కియా మరణము కాబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోవాలంటే ఇప్పుడు ఏమన్నాడు హిజ్కియా? అయ్యా నీ సన్నిధిని నేను ఎలాగునా యథార్థంగా నడుచుకుంటున్నా ప్రభా, సత్యం అనుసరించి అయ్యా కృపతో నేను ఎట్లా నడుచుకుంటున్నా, నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ముట్టున్నాను. ఇదే కదరా. మరి దీనికి దీర్ఘ ప్రార్థన ఎక్కడిది? ఈ పక్క ఆ పక్క తిరిగింది ఎక్కడిది అని నేను అనేది ఏంటంటే, కొందరికి ప్రార్థన చేయడం కూడా రాదు, ఎక్కడికి పోతాడు వాడు. అట్లుండొద్దు. ఏ అంశం ఇచ్చిందో ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నావో వాక్యాన్ని ఎత్తి, పరిశుద్ధులను ఉచ్చరించి వాక్యాన్ని ఎత్తి దాని కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆ ప్రార్థన తండ్రి యొద్దకు చేరుతే దేవుని యొద్ద నుంచి మనకేమొస్తుంది? జవాబు తిరిగి వస్తుంది. హల్లెలూయా. ఇదేంటిది? ధూపార్తి. ఏంటిది నాన్న? ధూపార్తి. ధూపార్తిని ఏమన్నాడు? చెయ్యి అన్నాడు. చేయన్నాడు వద్దన్నాడా? చేసుకో అన్నాడు. ధూపార్తి ఉండాలి. ప్రతి వానికి ఒక ధూపార్తి ఉండాలి. ఇజ్రాయేల్ 12 గోత్రాలకు 12 ధూపార్తులు ఉన్నాయి. అలా 250 మంది వాళ్ళకు నేలే ధూపార్తులు ఉన్నాయి. సో బిడ్డలారా, నేను అనేది ఏంటంటే, ప్రతి వాడు ఏం కలిగి ఉండాలి? ఒక ధూపార్తి కలిగి ఉండాలి. ప్రతి దినము ధూపం వేయాలి. ఎప్పుడెప్పుడు వేయాలి ధూపము? ఉదయము
మధ్యాహ్నము, అది 3 పూటలు వేయాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ధూపార్తి చేత పట్టుకొని నిత్యము స్తుతియాగము చేయుచు దేవుని సన్నిధిలో బ్రతికి ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడకు సిద్ధపడదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.